హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను అనానిమస్ ఫంక్షన్స్ ఆర్ ల్యాండా ఇన్ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అనానిమస్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే ఫంక్షన్స్ వితౌట్ నేమ్స్ని అనానిమస్ ఫంక్షన్స్ అంటాం. సో జనరల్గా మనం ఫంక్షన్ని డిఫైన్ చేయాలి, మన ఓన్ ఫంక్షన్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేస్తాం, ఫంక్షన్ని కాల్ చేస్తాం కదా. ఫంక్షన్ని డిఫైన్ ఎలా చేస్తామంటే డిఈఎఫ్ అనే ఫస్ట్ ఇదిని యూజ్ చేసి నెక్స్ట్ మన ఓన్ ఫంక్షన్ నేమ్ మనం ఇస్తాం. ఇప్పుడు నేను నా అభిజ్ఞ అనే ఫంక్షన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో డిఈఎఫ్ అభిజ్ఞ అని నా ఫంక్షన్ నేమ్ని కూడా ఇస్తున్నాను. కానీ ఒకవేళ మనం ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇవ్వకుండా ఫంక్షన్స్ క్రియేట్ చేయొచ్చా అంటే క్రియేట్ చేయొచ్చు. వాటినే అనానిమస్ ఫంక్షన్స్ అంటాం. సో ఫంక్షన్ నేమ్ ఇవ్వకుండా మనం ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ అనానిమస్ ఫంక్షన్స్ని ల్యాండాస్ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కోడ్. ఈ కోడ్ ఒక నెంబర్కి స్క్వేర్ కనుక్కోవడానికి ఇది కోడ్. ఇది జనరల్గా నేను ఫంక్షన్ నేమ్ ఇస్తూ రాసిన కోడ్. ఇప్పుడు నేను స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ కనుక్కోవాలి కాబట్టి డిఈఎఫ్ స్క్వేర్ అనే ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేశాను. నెక్స్ట్ రిటర్న్ ఏ స్టార్ ఏ. సో నేను స్క్వేర్ కనుక్కోవాలి కదా, దాని కోడ్. సో 5కి స్క్వేర్ కనుక్కోవాలంటే 5 × 5 రావాలి కదా, అలా ఏ స్టార్ ఏ. సో ఇప్పుడు నేను ఫంక్షన్ని కాల్ చేశాను. ఫంక్షన్ని డిఫైన్ చేసినప్పుడు కంపల్సరీ ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. సో ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేసా, ఫంక్షన్ కాల్ని రిజల్ట్ అనే వేరియబుల్కి అసైన్ చేశా. నెక్స్ట్ ప్రింట్ రిజల్ట్. నాకు అవుట్పుట్ 25 వస్తుంది ఇది ఎగ్జిక్యూట్ చేయగానే. ఇది నార్మల్గా నేను కోడ్ రాశాను. ఎలా రాశానంటే ఫంక్షన్ని నేమ్ ఇస్తూ కోడ్ రాశాను. సో ఇదే కోడ్ని మనం ఫంక్షన్ నేమ్ ఇవ్వకుండా రాయొచ్చా అంటే అలా కూడా రాయొచ్చు. అలా రాసే కోడ్స్నే మనం అనానిమస్ ఫంక్షన్స్ అని అంటాం, లేదా ల్యాండా ఫంక్షన్స్ లేదా ల్యాండా ఎక్స్ప్రెషన్స్ అని కూడా అంటాము. సో జనరల్గా ఏంటి, ఫంక్షన్స్ అన్న నేమ్ వినగానే మనం అట్లీస్ట్ 3 to 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. సో అలా ఎక్కువ కోడ్ ఉంటుంది కాబట్టి ఫంక్షన్స్ యూజ్ చేస్తామని జనరల్గా వింటాం. కానీ ఈ ఎగ్జాంపుల్ ఓన్లీ 1 లైన్ ఆర్ 1 ఎక్స్ప్రెషన్ ఆఫ్ కోడ్ మాత్రమే ఉంది, ఏ స్టార్ ఏ అని మాత్రమే ఉంది. సో ఇక్కడ నేను ఈ వన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కోడ్ కోసం ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను, దీన్ని రిటర్న్ చేస్తున్నాను. అంటే డిఎఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నా, రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఒక్క లైన్ ఆఫ్ కోడ్కి 2 స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నా. అంటే ఒక ఎక్స్ప్రెషన్కి 2 స్టేట్మెంట్స్ వేస్ట్ అనుకుంటే అలాంటి కేసెస్లో మనం అనానిమస్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మన ఫంక్షన్ నేమ్ని డిఫైన్ చేయము. సో నేను ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసే బదులు ఇక్కడ నేను ఫంక్షన్ ఇక్కడ ఇలా డిఫైన్ చేసా కదా, స్క్వేర్ అనే ఫంక్షన్ని, దాని బదులు నేను ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తున్నా. అనానిమస్ ఫంక్షన్స్లో ఈ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తున్నా. అసలు ఏంటి ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఏంటి అంటే, నేను ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొని ఆర్గ్యుమెంట్ని పాస్ చేశాను అండ్ కోలన్ పెట్టాను. ఆర్గ్యుమెంట్ తర్వాత నేను ఆ ఆర్గ్యుమెంట్తో ఏ ఎక్స్ప్రెషన్ చేయాలి అనుకుంటున్నానో ఆ ఎక్స్ప్రెషన్ని ఇక్కడ రాశాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను 5కి స్క్వేర్ కనుక్కోవాలి కదా. సో 5 అనే నెంబర్ని ఇక్కడ పాస్ చేశాను. 5 అనే నెంబర్కి సంబంధించిన ఆపరేషన్ అంటే 5 × 5 చేస్తే నాకు స్క్వేర్ వస్తుంది కదా. సో దానికి సంబంధించిన ఆపరేషన్ ఇక్కడ చేశాను. సో ఇక్కడ నాకు ఒక ఫంక్షన్ వచ్చింది. సో ఈ ఫంక్షన్ ఏంటి, అనానిమస్ ఫంక్షన్. ఇక్కడ నేను ఫంక్షన్ నేమ్ని డిఫైన్ చేయలేదు. సో ఈ అనానిమస్ ఫంక్షన్ ఏలో ఉన్న వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ మనకి ఏ స్టార్ ఏలో ఉన్న వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో మనం అనానిమస్ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో అనానిమస్ ఫంక్షన్స్ని ల్యాండా అని కూడా అంటాం కదా. సో మనం ఈ ఎక్స్ప్రెషన్కి ల్యాండా అనే కీవర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇందాకున్న ఎక్స్ప్రెషన్కి నేను ఇక్కడ ల్యాండా అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నా. ల్యాండా ఏ కోలన్ ఏ స్టార్ ఏ. ఏ స్టార్ ఏ ఆపరేషన్. ఈ ఆపరేషన్ నేను ఏ అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నా, ల్యాండా అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నా. ఎందుకంటే అనానిమస్ ఫంక్షన్ కాబట్టి. అనానిమస్ ఫంక్షన్ అంటేనే మనం ఫంక్షన్ నేమ్ని డిఫైన్ చేయము. సో పైథాన్లో ఫంక్షన్ ప్రతిదీ ఆబ్జెక్టే పైథాన్లో. సో ఫంక్షన్స్ కూడా ఆబ్జెక్ట్స్ అనే అంటాం పైథాన్లో. సో మనం ఆబ్జెక్ట్స్ ఇస్తున్నప్పుడు అంటే ఫంక్షన్ ప్రతిదీ ఆబ్జెక్టే కాబట్టి మనం ఆబ్జెక్ట్కి వాల్యూని అసైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఎఫ్ తీసుకుంటున్నాను. ఇదంతా వాల్యూ అనుకుంటే ఈ వాల్యూని ఎఫ్ అనే దానికి అసైన్ చేస్తున్నా. సో అలా అసైన్ చేయడానికి నేను ఇక్కడ ఎఫ్ అనే వేరియబుల్ని తీసుకున్నా. ఎఫ్ అనేది మనకి ఫంక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ ఎఫ్ని మనం ఏ ఫంక్షన్ కన్నా పాస్ చేసుకోవచ్చు, ఏ ఫంక్షన్ కన్నా డైరెక్ట్గా పాస్ చేసుకోవచ్చు. సో ఈ ఎక్స్ప్రెషన్ని మనం యూజ్ చేస్తాము ఫంక్షన్ నేమ్ని డిఫైన్ చేయకుండా. ఇలా ఒక ఎక్స్ప్రెషన్ని మనం అనానిమస్ ఫంక్షన్స్ లేదా ల్యాండా ఫంక్షన్స్ లేదా
లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అని కూడా అంటాం ఇలాంటి వాటిని. సో ఈ కోడ్ ఇందాక ఉన్న కోడ్కి ఈ కోడ్కి కంపేర్ చేస్తే ఇక్కడ ఫంక్షన్ని డిఫైన్ చేశాను, రిటర్న్ చేశాను, రిజల్ట్ 4 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది కదా. ఇక్కడ నేను ఫంక్షన్ని డిఫైన్ చేయట్లేదు. సో ఫంక్షన్ని డిఫైన్ చేయకుండా ఈ ఎక్స్ప్రెషన్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నాం. సో దీనివల్ల ఏంటి అంటే మన కోడ్ కొంచెం సింపుల్గా వస్తుంది. అదే మెయిన్ అడ్వాంటేజ్ అనానిమస్ ఫంక్షన్స్ లేదా లాంబ్డా ఫంక్షన్స్లో. సో ఇక్కడ నేను ఫంక్షన్ డిఫైన్ చేశాను కదా, ఇక్కడ నేను ఫంక్షన్ని డిఫైన్ చేయలేదు, జస్ట్ లాంబ్డా కీవర్డ్ యూజ్ చేసుకొని ఆపరేషన్ని అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను. ఈ అంతటిని కూడా నేను ఎఫ్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. సో జస్ట్ ఇలా ఇక్కడ 2 లైన్స్ ఆఫ్ కోడ్ యూజ్ చేసే బదులు ఈ 2 లైన్స్ బదులు మనం 1 లైన్ ఎక్స్ప్రెషన్ లాగా మనం అనానిమస్ ఫంక్షన్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇదే మెయిన్ అడ్వాంటేజ్. సో అనానిమస్ ఫంక్షన్స్ యూజ్ చేస్తూ 2 నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలి. సో సేమ్ పైన ఉన్నలాగే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. పైన నేను ఒక ఆర్గ్యుమెంట్ని పాస్ చేశాను కదా, ఇక్కడ నేను 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాను, ఎందుకంటే 2 వాల్యూస్ యాడ్ చేయాలి కాబట్టి. సో ఆపరేషన్ ఏ ప్లస్ బి అనేవి వీటికే ఏ వాల్యూ దీనికి అసైన్ అవుతుంది, బి వాల్యూ దీనికి అసైన్ అయ్యి ఏ ప్లస్ బి ఆపరేషన్ జరుగుతుంది. అండ్ ఇది మొత్తం కూడా ఫంక్షన్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి లాంబ్డా కీవర్డ్ యూజ్ చేసాం. ఇదంతా కూడా ఎఫ్ అనే దానికి అసైన్ అవుతుంది దీని వాల్యూ. నెక్స్ట్ రిజల్ట్ ఎఫ్ ఆఫ్ 5,6 ఏ వాల్యూస్ యాడ్ చేయాలనుకుంటున్నానో నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ప్రింట్ రిజల్ట్ నొక్కగానే నాకు 11 వస్తుంది. సో ఇలా మనం ఈజీగా అనానిమస్ ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఇదే కోడ్ని సింపుల్గా ఇలా కూడా రాసుకోవచ్చు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఏ కామా బి కొలోన్ ఏ ప్లస్ బి. ఈ 2 లైన్స్ బదులు ప్రింట్ రిజల్ట్ కామా ఎఫ్ ఆఫ్ 5,6 అలా సింపుల్గా దీని బదులు ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా మనం ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ని పాస్ చేసే కదా, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసే కదా, అలా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్నా పాస్ చేసుకోవచ్చు, కానీ ఎక్స్ప్రెషన్ అనేది ఒకటే ఉండాలి. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఒక ఎక్స్ప్రెషనే కదా, ఇక్కడ ఏ ఇంటూ ఏ ఒక ఎక్స్ప్రెషనే కదా. సో అలా ఏ ఇంటూ బి అలా ఏదో ఒకటి ఒక ఎక్స్ప్రెషనే ఉండాలి. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అన్నా మనం పాస్ చేసుకోవచ్చు అనానిమస్ ఫంక్షన్స్లో. సో ఫైనల్గా అనానిమస్ ఫంక్షన్స్ అంటే మనం ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తామంటే ఫంక్షన్ నేమ్ ఇవ్వకుండా ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తాం. సో అనానిమస్ ఫంక్షన్స్ని లాంబ్డా ఎక్స్ప్రెషన్స్, లాంబ్డా ఫంక్షన్స్ అని కూడా అంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.